ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. సమాజ సంక్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ పవన్ దీక్ష నిర్వహించారు. వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోషకాలైన వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏకహారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరగా హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణమైంది. ఇకపై పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. చాతుర్మాస దీక్షను పవన్ ఈ దీక్ష ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసం కలిసి 4 మాసాల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇక గృహస్థాచార రీతిలో ఈ దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్షా వస్త్రాలు ధరిస్తారు. దుర్గః జాతవేదస్సిన్ధున్ననావాదిరిదాతిపరిషి మనసా గృణానోస్మాకం బోధ్య విజాతనూనాం వారాహి దేవతార్పణమస్తు. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి.